హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ను గెలిపించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్ గూండాయిజాన్ని ఎదుర్కొంటూ బీజేపీ ధర్మయుద్ధం చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ను రక్షించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదో తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని ఓడించగలటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ అది బీఆర్ఎస్ పార్టీ కానీ మరొక పార్టీ కానీ వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లిస్ పార్టీకి ఉన్నది. రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ అసదుద్దీన్ ఓవైసీ కనుసైగల్లో పనిచేస్తా ఉన్నారు. పార్టీ గుండాయిజం నుంచి రౌడీయిజం నుంచి మతోన్మాదం నుంచి ఈ తెలంగాణను హైదరాబాద్ రక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్మయుద్ధం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మజ్లిస్ పార్టీ గెలవాలి, మజ్లిస్ పార్టీ మద్దతుతో వాళ్ళు గెలవాలి. మీకు మేము సపోర్టు, మాకు మీరు సపోర్టు, ఇద్దరం కలిసి తెలంగాణ ముంచుదాం.